పూర్వకి స్వాగతం. మాన్యువల్ టు సెల్ఫ్ ఓవరాల్ టోటల్ రికాప్ చేస్తున్నాం. ఇప్పటిదాకా ఎక్కడికి రీచ్ అయ్యామనేది. ఈ సో సో మనం ఎవల్యూషన్ లో పార్ట్ అండర్స్టాండ్ చేసుకుంటున్నాం. ఫ్రమ్ వాయిడ్, ఫ్రమ్ నథింగ్నెస్ సంథింగ్ ఈస్ హ్యాపెండ్, దట్ ఈస్ ద ఆటమ్స్. ఫ్రమ్ ఆటమ్స్ మినరల్స్ ఆర్ డెవలప్డ్. ఈ మినరల్స్ నుండి ప్రిమిటివ్ పదార్థాలు తయారయ్యాయి, అమైనో యాసిడ్ లాంటివి. వీటి నుండి ప్లాంట్ ఏర్పడింది, వీటి నుండి యానిమల్ ఏర్పడింది. ఈ ప్రాసెస్ అంతా హౌ హ్యాపెన్ అనేది ఇక్కడ కాంటెస్ట్ కాదు, అండ్ ఆ ప్రాసెస్ అనేది కనెక్టింగ్ థాట్స్ లో ఉంటుంది. దట్ ఈస్ ద స్కోప్ ఆఫ్ సైన్స్, ప్యూర్ సైన్స్. సో మనం దాంట్లో వెళ్ళట్లేదు. యానిమల్ నుండి ప్లాంట్స్, యానిమల్స్ అండ్ హ్యూమన్స్ డెవలప్ అయ్యారు. బట్ కానీ దే ఆర్ డెమోనిక్ అంటే యానిమలిస్టిక్ గా ఉన్నవాళ్ళు. అండ్ ఫైనల్లీ హ్యూమన్స్ ఫామ్ అయ్యారు. హ్యూమన్స్ నుండి డివైన్ డివైన్ పీపుల్ ఫామ్ అయ్యారు. బుద్ధ డివైన్ పీపుల్, వివేకానంద డివైన్ పీపుల్, రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి, దే ఆర్ ద డివైన్ పీపుల్. దే ఆర్ ఎవాల్యుయేటెడ్ ఫ్రమ్ ద హ్యూమన్ బీయింగ్స్. ఇదే కాన్షియస్ లెవెల్లో తీసుకుంటే ఈ మినరల్స్ లెవెల్లో, అటామిక్ మినరల్ పొజిషన్ లో లేటెంట్ కాన్షియస్నెస్ ఉంటుంది. వెరస్ ప్లాంట్ అండ్ యానిమల్ కింగ్డమ్ పొజిషన్కి వచ్చేప్పటికి సింపుల్ కాన్షియస్నెస్ ఉంటుంది. దీన్ని యానిమల్ కాన్షియస్నెస్ అని కూడా అనొచ్చు. యానిమల్ ఉంటుంది అంటే ప్లాంట్ కున్న కాన్షియస్నెస్ కి యానిమల్ కాన్షియస్నెస్ కి లెవెల్లో తేడా. అందుకని యానిమల్ కున్న కాన్షియస్నెస్ యానిమల్ కాన్షియస్నెస్ అని, ప్లాంట్స్ కొన్నదాన్ని సింపుల్ కాన్షియస్నెస్ అని అంటారు. కానీ ఈ రెండు ఆబ్జెక్టివ్ కాన్షియస్నెస్, అంటే పరిసరాల గురించి కాన్షియస్ గా ఉండటం, పరిసరాల యొక్క చైతన్యం అన్నమాట. పరిసరాల్లో ఏముంది తెలుసుకోవటం, అవేర్ అవ్వటం. పరిసరాల్లో ఉన్నవి ఏమిటి అవేర్నెస్ లోకి ఎందుకు వస్తుందంటే సింపుల్ కాన్షియస్నెస్ వల్ల. నెక్స్ట్ సెల్ఫ్ కాన్షియస్నెస్, ఇదేంటంటే నిన్ను నువ్వు చూసుకోగలగటం. ఇది హ్యూమన్ నుండే మొదలవుతుంది. సెల్ఫ్ కాన్షియస్నెస్ స్టార్ట్ అయిన వల్లే డెమోనిక్ అంటే అనిమలిస్టిక్ కాన్షియస్ లో ఉన్న వాళ్ళు గ్రాడ్యువల్ గా హ్యూమన్ కింద ఎవాల్యుయేట్ అవటం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ ప్రెసెంట్ పొజిషన్ నడుస్తుంది అనుకుందాం. ఇంకా ఫ్యూచర్ లో ఇంకా ఈ కాన్షియస్ మీద వర్క్ చేస్తే కాస్మిక్ కాన్షియస్నెస్ స్టేజ్ లోకి వెళ్తాం. ఇక్కడ నీ పర్పస్ ఆఫ్ నీది యాజ్ ఏ ఇంటిగ్రల్ పార్ట్ ఇన్ ద వరల్డ్, నీది అండర్స్టాండ్ లోకి వచ్చి నువ్వు బిహేవ్ చేస్తావు. నెక్స్ట్ దీనికంటే హై లెవెల్ ది సూపర్ కాస్మిక్ కాన్షియస్నెస్, దానికంటే హై లెవెల్ ది గెలాక్సీ కాన్షియస్నెస్, దానికంటే హై లెవెల్ ది సూపర్ గెలాక్సీ కాన్షియస్నెస్, అండ్ ఫైనల్లీ అబ్సల్యూట్ కాన్షియస్నెస్. దట్స్ ఆల్ బియాండ్ అవ్యక్త రూపంలో ఏదైతే ఉందో సత్యము, జనహ తపాక గురించి మాట్లాడుతుంటారు కదా, బియాండ్ మహా రీజియన్, దాని గురించి ఉండేది కాన్షియస్నెస్, అబ్సల్యూట్ కాన్షియస్నెస్. సో అయితే వీటి గురించి చెప్పే పురాణము అది కథ అవుతుంది. అందుకోసమని ఇంకోటి అంటే సెల్ఫ్ కాన్షియస్నెస్ దాకా మనకి ఎక్స్పీరియన్స్ ఉంది. కాస్మిక్ కాన్షియస్నెస్ నుండి అబ్సల్యూట్ కాన్షియస్నెస్ దాకా మనకి ఎక్స్పీరియన్స్ లో ఉన్నది కాదు. సో దాని గురించి మాట్లాడుకోవడం అనేది అనవసరం. ఆ స్థితికి మనం చేరినప్పుడు దాని గురించి అర్థమవుతుంది, అప్పుడు మాట్లాడుకోవడం కరెక్ట్. అందుకోసం దాని గురించి చెప్పట్లేదు. అదే మన లోపల ఉండే జెన్ యూనిట్స్, ఈ జెన్ యూనిట్స్ ఏవైతే లోపల అక్యుములేట్ అవుతావో దానికి తీసుకుంటే ఏంటంటే, ఎప్పుడైతే నువ్వు డెమోనిక్ గా ఉన్నావో అక్కడ నీ యొక్క జెన్ యూనిట్స్ అక్యుములేటెడ్ 4- లో ఉందన్నమాట. 4- యూనిట్స్ అనమాట. ఎంతకంటే తక్కువ డెమోనిక్ యూనిట్స్ అక్యుములేట్ అయితే అది 2 జెన్ యూనిట్స్ అనమాట. అంటే ఇక్కడ పాజిటివ్ యాడ్ అవుతున్నప్పుడు నెగిటివ్ నెంబర్ తగ్గుతూ ఉంటుంది కదా. -10 కి +2 కలిపితే ఏమవుతుంది, -8 వస్తుంది అలాగా. సో అలాగా -2. నెక్స్ట్ రిజల్టెంట్ ఇంటెన్సిటీ ఇంపార్టెంట్ ఇక్కడ. సో రిజల్టెంట్ ఇంటెన్సిటీ అంటే నీ థాట్ కి ఎంత ఇంటెన్సిటీ అసోసియేట్ అయి ఉంది, ఇది థాట్ రూపంలో బర్న్ అయిపోతుందా లేదా లోపల సీజబుల్ ఎనర్జీ కింద అక్యూములేట్ అవుతుందా. ఈ అక్యూములేషన్ ప్రాసెస్ గురించి ఇంతకుముందు తెలుసుకున్నాం కూడా. నెక్స్ట్ అదే ప్లస్ యూనిట్స్ 2 యూనిట్స్ లేదా ప్లస్ యూనిట్స్ 4 యూనిట్స్ 10 యూనిట్స్ దాకా అక్యూములేట్ చేసుకోవడం అనేది మన యొక్క రెస్పాన్సిబిలిటీ. ఈ రెస్పాన్సిబిలిటీ మన భుజాల మీదే ఉంది. అంతేగాని ఎవరో వచ్చి నిన్ను స్వేచ్ఛపరుస్తారు, ఎవరో వచ్చి నిన్ను ఉద్ధరిస్తారు అనేది లేదు, నీ చేతిలోనే ఉంది. సో ఇక్కడ ఈ పతంజలి యొక్క అష్టాంగ మార్గంలో యమ, నియమ, ఆసన, ప్రాణాయామ అనే యాక్టివిటీస్ వస్తాయి. ఈ ఎవరైతే మైండ్ థింకింగ్ ఇన్స్ట్రుమెంట్స్ తో వర్క్ చేస్తూ ఉంటారో
గ్రాడ్యువల్‌గా వాళ్ళ అవేర్‌నెస్ పెంచుకుంటూ ఉంటారో, వాళ్ళ లోపల జెన్ యూనిట్స్ ఇంక్రీజ్ అవుతుంటాయి. ఈ జెన్ యూనిట్స్ ఇంక్రీజ్ 4 దాకా రీచ్ అయితే నువ్వు క్రిటికల్ సస్టైన్ స్టేజ్ రీచ్ అవుతావు. ఇక్కడ దాకా నువ్వు ఎఫర్ట్ పెట్టాలి. ఈ తర్వాత నుండి ఆటోమేటిక్ ప్రాసెస్. ఓ రకంగా చెప్పాలంటే ఈ తర్వాత జర్నీ విత్ గాడ్ టువర్డ్స్ గాడ్ లా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఈ 4+ యూనిట్స్ 5:2:2:1 లోనే రావాలి. అంతేగాని 2:4:8:2లో రాకూడదు. అలా వచ్చాయంటే ఇక్కడ న్యాచురల్ గా కట్ ఆఫ్ ఉంటుంది. తర్వాత జెన్ యూనిట్స్ యాడ్ కావు. సో ఇక్కడ రేషియో ఇంపార్టెంట్. ప్లస్ జెన్ యూనిట్స్ యాడ్ అవడం అట్ ద సేమ్ టైం రేషియో రేషియో రైట్. నెక్స్ట్ తర్వాత ధారణ ధ్యాన సమాధి. ప్రత్యాహార స్టేజ్ ఏమో ఇక్కడ 4 జెన్ యూనిట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ 4 యూనిట్స్ అక్యుములేట్ చేసేదాకా ఉంటుంది. తర్వాత ధారణ ధ్యాన సమాధి. ఈ స్టేజ్ లో నువ్వు ఇంకా జెన్ యూనిట్స్ ఇంప్లిమెంట్ చేసుకుంటావు. సబీజ సమాధి స్థితికి వెళ్ళేప్పటికీ 6 జెన్ యూనిట్స్ లో ఉంటావు. నిర్బీజ సమాధికి వెళ్ళేప్పటికీ 8 జెన్ యూనిట్స్ లో ఉంటావు. ఇది ఎనర్జీ క్యాలిక్యులేషన్. ఇంకా వాసనాస్ అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇవి విత్తనాలు అనమాట. వాటి పరిస్థితి అనుకూలించినప్పుడు అవి మొలకెత్తుతాయి. ఈ వాసనాస్ క్రిస్టలైజ్ అవుతాయి. సో వాసనాస్ అనేవి విత్తనాలు లాంటివి. ఈ విత్తనాలు సూటబుల్ ఎన్విరాన్మెంట్ సెట్ అయితే ఆటోమేటిక్గా మొలకెత్తుతాయి. సో రైట్, ఇక్కడ ఈ వాసనాస్ క్రిస్టలైజ్ అవుతాయి. వాసనాలు క్రిస్టలైజ్ అయినవి ప్రోటోటైప్ కింద పనిచేస్తుంటాయి. ఇక్కడ నీ యొక్క లైఫ్ సైకిల్స్ రూపంలో ఉంటుంది అన్నమాట. సో నీకు ఏవైతే వాసనాస్ ఉన్నాయో వాటి బట్టి అవి నువ్వు డెత్ అవ్వగానే వాసనాస్ క్రిస్టలైజ్ అవుతాయి. ఈ క్రిస్టలైజ్ చేసింది ఒక నెబ్యులస్ ప్యాటర్న్ క్రియేట్ చేస్తాయి. అది ప్రోటోటైప్ కింద పనిచేస్తుంది నెక్స్ట్ లైఫ్ కి. సో రైట్, వాసనాస్ ఉన్నంతసేపు రీసైకిల్ అవుతూనే ఉంటుంది అనమాట. మళ్ళా ఈ జనన మరణ చక్రం అనేది రన్ అవుతూనే ఉంటుంది అనమాట. సో ఈ వాసనాస్ మీద బేస్ అయ్యి ఉండి నీ లోపల కోడెడ్ ఇంపల్సెస్ ఏవైతే వచ్చాయో అవి డీకోడ్ చేయబడుతుంటాయి. ఆ డీకోడ్ చేయబడినవే మన థాట్స్ అంటాం. అందుకని వాసనాస్ ని రెక్టిఫై చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. యమ నియమ అనేది దాని గురించే. నెక్స్ట్ ఈ థాట్స్ ప్యాటర్న్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే నీ థాట్స్ ఒక ప్యాటర్న్, పర్టికులర్ ప్యాటర్న్ థాట్స్ నడుస్తుంటాయి. ఈ థాట్ ప్యాటర్న్స్ రిపీట్ అవుతూ మనకి ప్రవర్తన కింద కనపడుతుంటే నువ్వు క్యారెక్టరిస్టిక్స్ అని చెప్తుంటావు. అలాగా నువ్వు క్యారెక్టర్స్ డెవలప్ చేసుకుంటావు. అండ్ సర్టన్ ఈ క్యారెక్టర్సే నీకు బిహేవియర్ కింద, యాక్షన్స్ కింద బయటికి కనబడుతూ ఉంటాయి. ఈ బిహేవియర్ బట్టి నువ్వు ఇలాంటి పర్సనాలిటీ అని నీకు లేబుల్ చేస్తుంటారు. సో ఎలా ఫైనల్లీ నువ్వు డివైనిటీ ఒక న్యాచురల్ ప్రాసెస్, నీ పర్సనాలిటీ అనేది ఒక న్యాచురల్ ప్రాసెస్ అయినప్పుడు నువ్వు ఆటోమేటిక్ డివైన్ అవుతావు. డివైనిటీకి రీచ్ అవుతావు. నువ్వే డివైన్ అవుతావు. డివినిటీ నీ లోపల డివినిటీ బయటపడుతూ ఉంటుంది.